అబ్బాయి ఏదన్నా మాట్లాడచ్చు కదరా. ఏంటిదమ్మా నిద్ర ఓన్లీ. అరే ఇప్పుడే నిద్ర వస్తున్నారా శుద్ధ మొద్దోడా? కాసేపు ముచ్చట పెడితే ఏమైతుంది? అమ్మగారు తెల్లారి ముచ్చడి పని ఉన్నది నాకు, మీరు అనుకుంటారని పోవన్నా. కనీసం ఇటన్నా జరుగు. ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మా పెద్ద దొరేమో అటే వేయండు. ఈ దొరసాంతోటేమో నాకు పెద్ద బాధ ఉన్నది. ఇవన్నీ ఎక్కడే అక్కడ పెట్టి మా ఊరికి పోదామంటేనేమో మా పటేల్ తోటి బాధ. ఇటు వస్తానుగా మళ్ళా. ఏమ్రా మల్లిగా రోజు ఈ బల్ల కొట్టం కానే ఉంటారు, ఇంట్లో పని ఎవడి ఎత్తారా? పని తప్పించుకొని కావాలనే ఇక్కడ ఉంటున్నావు కదా. దొరకు చెప్పామంటే నువ్వేం ఇట్లా ఎత్తన్నావు? అయినా ఒకసారి చెప్పి నీ సంగతి చేపిస్తారా? అవును కానీ మల్లిగా రాత్రి నువ్వేం చేసినావురా? రాత్రి నేనేం చేసిన అమ్మగారు? అరే మల్లిగా నువ్వేం చేయలేవనే కదరా నా బాధ అంతా. నేను నిద్రలోకి జారుకున్నట నువ్వెప్పటోళ్ళే హాల్లో పోయి ఒంటరిగా పడుకున్నావు. అయినా ఇంత అందాన్ని కాదని ఒంటరిగా ఎట్లా అంటున్నావురా? ఊకోండి అమ్మగారు, రేపు మా పైతే ఇద్దరు పిల్లగాల తండ్రినైతా. మీరంతా వేరే వేరే మాట్లాడతారు. ఏం అనుకున్నాడు ఏందిరా? నిన్ను నేను ఇష్టపడుతున్నా, నువ్వే కావాలనుకుంటున్నా. నువ్వు నా కోరిక తీరుస్తావా తీర్చావా? నా భార్యకు నేను అన్యాయం చేయలేను అమ్మగారు, మీద నాకు ఎలాంటి కోరికలు లేవు. అరే దొరసాయిన ఆయన నేను ఇంత అందగత్తు నుండి నీ దగ్గరికి పాలరం దగ్గరకు వచ్చి ఇంత సిగ్గుడిసి చెప్తున్నా, నీకేం పుట్టిందిరా? నువ్వు అసలు మొగనువేనారా? ఏమో అమ్మా, నాకు నాకు నచ్చదు అదంటే. అరే మళ్ళీ నా ప్రేమను అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ఏమో అమ్మగారు, ఈ ప్రేమతో వల్ల నాకేం తెలియదు. తెల్లారు లేచినా నా పని చేసుకున్నానా, బుక్కడంత తిన్నానా పన్ననా అంతే. అరే మల్లిగా ప్లీజ్ రా, మన ఇద్దరమే ఉంటున్నాం, మూడో కంటికి తెలవనియ్యనరా. నా కడుపులో ఏ నలుసో వడ్డంట. నీ జీవితం నీది, నా జీవితం నాది. ఇక నేను నీ జోలికి రానురా. ఈ ఒక్కసారికి నా మాటినరా. ఏమో అమ్మగారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా. మల్లిగా నువ్వు చెప్పేది నిజమేనారా? నా గురించి ఆలోచించుతా అంటున్నావారా? చాలరా, ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాట కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చెప్తున్నారా. ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. పండుగ చేసుకోరా, తొందరరా సరేనా? జల్దిరా. పటేలా రాత్రి గుడిసెలలోకి పోయి తెల్లరి దాకా రాలేదు, బాగా మజా చేసినట్టున్నారే. కొబ్బరి చిప్ప రాత్రి గుడిసెలకు పోయి దాంతో ఏం మజారా. కానీ అది మీద పడి రక్కింది, కొరికింది, కీలబడ్డది. చిచిచి, అది వేరే లెవెల్ రా. పటేలా నన్ను కొబ్బరి చిప్ప అని ఎందుకంటారు పటేలా? నా పేరు హనుమంతు కదా. అరే గుళ్ళే పోయినోళ్ళందరూ గుడి ముందట మొక్కి కొబ్బరికాయ కొడతారు. తర్వాత అది కొట్టిన తర్వాత దాన్ని పుచ్చగాలన్నీ ఏరకపోతారు. నిన్ను అందుకే కొబ్బరి చిప్ప అని పెట్టినరా. అయ్యో పటేలా, నువ్వు పైకి కనబడవు కానీ నీకు కామ కోరికలు ఎక్కువనేరా. నీకు ఆడిది దొరికితే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఫీల్ అవుతావు. అందుకే రా నీకు కొబ్బరి చిప్ప అని పేరు పెట్టింది. అయ్యో పటేలా, గట్లా అనుకున్నారా పటేలా నన్ను?
ఏమ్రా మల్లిగా రోట్లే ఏం దంచుతున్నారా? బియ్యం దంచుతున్నా అమ్మా. కోళ్ళకి ఇట్టనే పోతే అరగక చచ్చిపోతానాయి. దంచుతున్నా బుక్కి మంచిగా బతుకుతాయి కదా. అవురా మల్లిగా, కోళ్ళ మీద ఉన్న ప్రేమ నా మీద ఎప్పుడు ఉంటదిరా? ఊకోండి అమ్మా, ఎప్పటికి ప్రేమ ప్రేమ అంటారు. మీకు వేరే ధ్యాసే లేదా? అరే మల్లిగా, ఇన్నిసార్లు అంటున్నా నాతో ఒక్కసారన్న ప్రేమ కొద్దున్నవారా? నాతోని ప్రేమ కొద్దుండురా. నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇరా. అడుక్కోండి అమ్మగారు. అరే మల్లిగా, మన ఇద్దరం కలిసి ఉన్నాక మనకు ఎన్ని రోజులకు పిల్లలు పుడతారా? గది నాకు తెలిసి నాకు ఇక్కడ నేను పాలేరు పని ఎందుకు చేస్తా? అరే మళ్ళీ మీ ఆవిడ నువ్వు రోజుకు ఎన్నిసార్లు కలిసి ఉండేటోర్రా? ఒక్కసారి, అప్పుడప్పుడు, ఎప్పుడన్నా 2 సార్లు. అరే మల్లిగా, మరి నాతో ఎన్నిసార్లు కలిసి ఉంటావురా? ఇట్లా అడిగితే నేను చెప్పమ్మా. అరే మల్లిగా చెప్పురా, ఎన్నిసార్లు కలిసి ఉంటామో? నాకు ఎట్లా తెలుస్తుందమ్మా, నువ్వు బరాబర్ బండ మీద గీసినట్టు అడిగితే. అరే మల్లిగా, నాకు అవన్నీ తెలియదు. 3 నెలల్లో నేను తల్లిని కావాలి. దేవుందా? దేవుందయ్యా అనకురా. నా మల్లిగాడు గట్టోడే కానీ సంవత్సరం తిరగక ముందే నా ఒళ్ళో కొడుకనో బిడ్డనో పెడతాడు. నాకు తెలుసురా. అమ్మగారు, మీకు పిల్లలంటే అంత ఆశ ఉన్నది కదా. ఆ పటేలకు కూడా నువ్వంటే ప్రేమ. మరి ఆయనతోటి పిల్లలుగా నచ్చు కదా. నాకెందుకు ఈ బాధ? అరే మల్లిగా, నేను ఎవ్వరితో దొరికితే వాళ్ళతోని పిల్లలు కానీ దానిలో కనిపిస్తున్నానారా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఛీ, నువ్వు నన్ను ఇట్లా అర్థం చేసుకుంటావు అనుకోలేరా? నా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? నేను ఉంటే నీతోనే ఉంటా, పిల్లల్ని అన్నా కూడా నీతోనే గంట. ఛీ! అమ్మగారు, మీరు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది అమ్మగారు. అరే మళ్ళీ నేను బాధపడితే నువ్వు బాధపడుతున్నావు అంటే నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదరా. సరే, ఇవన్నీ పోనీ అని మళ్ళీగా ఎప్పుడు చూసినా ఇదే డ్రెస్లో కనిపిస్తున్నావు. నీకోసం ఒక మంచి డ్రెస్ తెప్పించిండ్రా, అది వేసుకొని రారా, సరేనా? అరే మల్లిగా, ఈ డ్రెస్లా నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నీకు నా జుట్టే తలిగేటట్టుంది. ఏమో అమ్మగారు, ఇది వేసుకున్నా కానీ చుడకపోతుంది. ఎప్పుడు ఇద్దామని చూస్తానా. నువ్వో శుద్ధం వద్దు గాని ఇద్దా. అరే మల్లిగా, మనం పోయేది సూపర్ మార్కెట్కి. అక్కడ నువ్వు ఊరోన్ లెక్క వేయకు, సరేనా? ఏం మొహమాట పడకుండా నీకు నచ్చినవన్నీ కొనుక్కోరా. ఏమో అమ్మగారు, మీరు ఏమైనా కొనుండి. ఇంటికాడ బర్రెలు వస్తాయి, పొద్దు ఒక ముందు పోవాలి. వచ్చాడు పని ఉన్నది నాకు. హలో, రే కొబ్బరి చిప్ప, మీ బామ్మర్ది బిడ్డ చీర కట్టిస్తా అంటే వేణు ఊరు గుర్తొస్తా లేదురా. ఓ పటేలమ్మా, ఇట్రా ఒక్క నిమిషం. ఈ పటేలమ్మ పక్క పంటున్నా, ఈ కొత్త పటేల్ ఎవరా అని చూస్తానా. ఊరి మల్లిగా, ఈ మన పాలేరు మల్లిగాడా? ఏందే పటేలమ్మ, పాలేరు మల్లిగానికి ఇట్లా మార్చినావు, ఏంది కథ? చూడు పటేలా, పని మీద బయటకు పోతున్నా. పటేలు కదా అని పిలిస్తే మర్యాద కొద్దొచ్చిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా విషయం ఏందో చెప్పు. చూడు పటేలమ్మ, నేను కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్తా. నీ అందాన్ని రోజు చూస్తుంటే నాకు తెలియకుండానే కార్చుకుంటానని. ఇంట్లో ఎవరు లేరు, మల్లిగాడు కావాలంటాడు. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? రే పటేల్, ఈ పటేలమ్మ నీకెప్పటికీ అందని చందమామేరా. ఈ పటేలమ్మని పొందాలంటే ఎక్కడనో ఆయనకి మచ్చుండాలి.
జాగ్రత్త. రారా మల్లిగా. పోవే పో. నిన్ను ఈ తెల్లారో లోపు అనుభవించకుంటే నా పేరు మహేష్ పటేలే కాదు. పటేలా ఇప్పుడు అమ్మని కౌరు పెట్టిల్లాట, నాతో ఏం పని పటేలా? అరే మల్లిగా, దొరలేడు. పటేలమ్మ భాగవతం నీ భాగవతం బాగానే నడుతుంది, నచ్చింది. అరే మల్లిగా, దొరింట్లా పటేలమ్మ నువ్వు ఇద్దరే ఉంటారు. ఈ రాత్రికి నేను వస్తా. పక్క సద్రి పటేలమ్మ నాకు అప్పచెప్పు. అట్లా చేసినవనుకో గుట్ట కింద 3 ఎకరాలు నీకే. లేదా కాదు కూడదనుకో తెల్లారే లోపల నిన్ను పటేలమ్మను చంపి ఊరంతా ప్రచారం చేస్తా. ఏమంటావురా? దద్దు పటేలా, మీరు చెప్పిన పనే చేస్తా. మీరు రాత్రికి రాని పటేలా, నేను అదే పని మీద ఉంటా. ఒకవేళ చేయలేదనుకో 3 ఎకరాలు నాకే. సరే సరే పటేలా, మరి నేను అదే పని మీద ఉంటా. పటేలమ్మను అనుభవించే తీరుతా.